కువైట్‌లో ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళే రోడ్లన్నీ బంద్ చేశారు. ఎందుకంటే కువైట్‌లో ఈరోజు జీసీసీ సమ్మిట్ జరుగుతాంది. దానికోసం అనేది ఉదయం 10 గంటల నుంచి మనకు రోడ్లన్నీ బ్లాక్ చేశారన్నమాట. ఎయిర్‌పోర్ట్‌కెళ్ళే రోడ్లు. టెర్మినల్ 2, టెర్మినల్ 1 పెద్ద ఎయిర్‌పోర్ట్ అలాగే అన్ని రకాల ఎయిర్‌పోర్ట్‌లకు వెళ్ళే రూట్‌లనైతే బంద్ చేయడం జరిగింది. 30 నిమిషాల నుంచి ఉదయం 10 గంటల 30 నిమిషాల నుండి ఇవైతే బంద్ చేశారు. అదేవిధంగా విమానాశ్రయం వెళ్ళేవారు 50, 55 నంబర్ రోడ్‌లో మామూలుగా వెళ్తారు. ఇప్పుడు వాటికి బదులుగా 60 నంబర్ రోడ్‌లో వెళ్ళవలసిందిగా మంత్రిత్వ శాఖ అయితే ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్ వారు కువైట్ ప్రజలకైతే సూచించారు. అదేవిధంగా కువైట్‌లో అబ్దలీ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగిందనమాట. అందులో ముగ్గురైతే చనిపోయారు. ఈ ముగ్గురిలో ఒకరైతే మహిళ, ఒకరు గృహ కార్మికురాలు, ఒకరొచ్చేసి ఒక చిన్నారి. నలుగురైతే గాయాలయ్యాయి. వారిని వెంటనే ఎయిర్ అంబులెన్స్‌లో జహ్రా హాస్పిటల్‌కైతే తరలించారు. అలాగే కువైట్‌లో మరో న్యూస్ చూసుకున్నట్లయితే కువైట్‌లో 60 ఏళ్ళు దాటిన వారికి ఒకప్పుడు 2021 సంవత్సరం నుంచి 2021 సంవత్సరం నుంచి ఈ విధంగా రూల్ తెచ్చారు. అప్పుడు 60 సంవత్సరాలు దాటిన వారు గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ అంటే చదువుకోని వారు డిగ్రీ సర్టిఫికేట్ ఉంటేనే ఇంక నుంచి అకామా కొడతారు. లేకపోతే అకామా కొట్టరు అనే విధంగా ముందు 2021 నుంచి మొన్నటి వరకు ఉండేది ఆ రూలు. ఇప్పుడైతే అది ఆ రూల్‌నైతే బ్రేక్ చేశారనమాట. వాటిని క్యాన్సెల్ చేసేసి యథావిధిగా 60 ఏళ్ళు పైబడిన నాన్ గ్రాడ్యుయేట్ ప్రవాస నివాస కార్డులను మళ్ళా రెన్యువల్ చేసుకోవడానికి పరిమితులు ఎత్తివేయబడ్డాయి అని అనేది తెలియజేశారు. అదేవిధంగా సూన్ అకామాల గురించి చూసినట్లయితే గతంలో సూన్ అకామా ముబారకల్ కబీర్‌లో ఉండేవాళ్ళు చిన్న కంపెనీల్లో వచ్చింటారు కదా! సూన్ అకామా మీద చిన్న కంపెనీలకు వచ్చింటారు. అటువంటి వారు గతంలో ఆ కంపెనీలోనే వర్క్ చేయాలనమాట. వాళ్ళకు 3 ఏండ్ల వరకు తనాజులు పుట్టదనమాట. వేరే కంపెనీకి మారదామంటే మారలేరు. 3 ఏండ్ల వరకు అదే కంపెనీలో కంటిన్యూ కావాల్సిన పరిస్థితి అయితే గతంలో ఉండేది. ఇప్పుడు ఆ రూల్‌నైతే బ్రేక్ చేశారు కువైట్ గవర్నమెంటు. సంవత్సరం గడిచినా సరిపోతుంది. సంవత్సరం తర్వాత వేరే కంపెనీలో పెద్ద కంపెనీకైనా మారొచ్చు. అలాగే చిన్న కంపెనీకి కావాలంటే చిన్న కంపెనీలకైనా మారొచ్చు అనేసి రూల్ అనేది మళ్ళా ఇప్పుడు కువైట్‌లో కొత్తగా అయితే వచ్చిందనమాట. ఇంతకుముందు చాలామంది చాలా ఇబ్బంది పడేవారు. ఎందుకంటే ఒకవేళ చిన్న కంపెనీలో వచ్చింటారు. ఆ కంపెనీ వెంటనే వచ్చిన కంపెనీ అనేది 3 ఏండ్ల వరకు కూడా ఉండదు. చిన్న కంపెనీ అనేది ఎప్పుడు ఎత్తేస్తారో, ఎప్పుడు పెడతారో తెలీదు. మధ్యలో కంపెనీ ఎత్తేస్తే ఇతనికి అకామా తగలని పరిస్థితి. మళ్ళా ఇంటికెళ్ళిపోతే మళ్ళా కొత్త వీసా పుట్టడానికి 2 ఏండ్లు టైం పడుతుంది. ఇవంతా చాలా ఇబ్బందితో కూడుకున్న పనులుగా ముందు ఉండేవి. కానీ ఇప్పుడు కువైట్ గవర్నమెంట్ అయితే ఏదైతే ముందు చిన్న కంపెనీలో వచ్చింటారో వాళ్ళకు మళ్ళా తిరిగి ఊరటనైతే కల్పించే విధంగా అకామా మార్చుకునే విధంగా రూల్ అయితే తెచ్చిందనమాట. 3 ఏండ్లు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. సంవత్సరం ఉంటే చాలు అకామా మళ్ళా పెద్ద కంపెనీలకు మార్చుకునే విధంగా రూల్ అయితే ఇప్పుడు వచ్చింది. అదేవిధంగా కువైట్‌లో వాతావరణము చాలా కనిష్టంగా తగ్గుతున్నాయన్నమాట. 20 డిగ్రీలు అత్యధికంగా ఉంటే, అత్యల్పంగా అంటే 8 డిగ్రీలు ఉందంటే అప్పుడు చలి ఏ రేంజ్‌లో ఉంటుందో ఊహించుకోవచ్చు. అదేవిధంగా కువైట్‌లో విమానాశ్రయం వెళ్ళేవారు టీ4, టీ2, టీ3 విమానాశ్రయాలు చేరుకునేదానికి 60 నంబర్ రోడ్‌ను యూజ్ చేసుకోవాల్సిందిగా కువైట్ గవర్నమెంట్ అధికారులైతే తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు కువైట్‌లో జీసీసీ సమ్మిట్ జరుగుతాంది. ఉదయం 10:30 గంటల నుంచి కువైట్‌కి వెళ్ళే రహదారులను మూసేశారు. 50 నంబరు, 55 నంబర్లు రోడ్‌లో వెళ్ళలేరనమాట. అవైతే బంద్‌లో ఉన్నాయి. 60 నంబర్ రోడ్‌లో వెళ్ళొచ్చు ఎవరన్నా ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళాలి, సాఫర్ వెళ్ళేవారు. అది.